అందరికీ ముందుగా నమస్కారం. తెలంగాణ పోలీస్ శాఖ అరైవ్ అలైవ్ అనే రోడ్డు భద్రతా క్యాంపెయిన్ను ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 13 నుంచి జనవరి 24 వరకు జరిగే ఈ క్యాంపెయిన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో లాంచ్ చేశారు. రోడ్డు ప్రమాదాలు, మరణాలు గణనీయంగా తగ్గించడం, రోడ్డు భద్రతను అందరి మనసులో బలంగా నాటడం, ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకురావడం, డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం ఈ క్యాంపెయిన్ లక్ష్యం. అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ను విజయవంతం చేయడానికి మీడియా, సెలబ్రిటీలు, కార్పొరేట్ కంపెనీలు, విద్యార్థులు, యువత, ఎన్జిఓలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పనిచేయాలని డీజీపీ బి శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. అరైవ్ అలైవ్ పోలీసుల కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ప్రజల ఉద్యమం అవ్వాలని ఆయన కోరారు. రోడ్డు భద్రత మీద అవగాహన కార్యక్రమం మాత్రమే కాదు, ఇదొక ఉద్యమంలాగా ప్రజలందరూ ముందుకు తీసుకుపోవాలని కోరుతున్నాను. ఇది కేవలం పోలీసుల పనో, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పనో, కొందరి పనో కాదు. ఎందుకంటే రోడ్డు భద్రత అన్నది ఒక పెద్ద సామాజిక సమస్యగా మారిపోయింది. అందుకే మొత్తం సమాజానికి సంబంధించిన బాధ్యత కాబట్టే రోడ్లు మరింతగా సురక్షితంగా మార్చడం, ప్రమాదాలు తగ్గించడం, ప్రాణ నష్టం తగ్గించడమే ఈ అరైవ్ అలైవ్ ఉద్యమ ప్రధాన లక్ష్యం. తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని గమనిస్తే మన రాష్ట్రానికి 30,000 కిలోమీటర్ల మేర విస్తృతమైనటువంటి రహదారి నెట్వర్క్ ఉంది. దురదృష్టవశాత్తు ఈ రహదారులపై ప్రతి సంవత్సరం 27,000 రోడ్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో 7,500 మంది ప్రాణాలు కోల్పోతుండగా 25,000 మంది గాయాల పాలవుతున్నారు. మనం గణాంకాలను పోల్చి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో పోయిన సంవత్సరం వివిధ కారణాల వలన 800 మంది హత్యలకు గురైతే అదే సమయంలో 7,500 మంది రోడ్ల మీద మరణించారు. అంటే హత్యల కంటే 9 to 10 టైమ్స్ ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారన్నది తెలుస్తున్నది. 2024తో పోలిస్తే 2025లో యాక్సిడెంట్స్ సంఖ్య పెరిగిన, మరణాల సంఖ్య మాత్రం 500 తగ్గించినాం. దీనికి కారణం ప్రజల్లో కొంత వస్తున్న మార్పు కావచ్చు. కానీ దానికంటే మించి గోల్డెన్ అవర్లో, అంటే యాక్సిడెంట్ అయిన మొదటి గంటలోనే బాధితుడిని ఆసుపత్రికి షిఫ్ట్ చేసే ట్రైనింగ్ గత 2 సంవత్సరాల నుంచి మనం ఇస్తున్నాం. రోడ్ల పక్కన ఉండే షాప్స్, హోటల్స్, రెస్టారెంట్స్ ఓనర్స్ అట్లాంటి వాళ్లకు ఫస్ట్ ఎయిడ్లో ట్రైనింగ్ ఇచ్చి వారి ఏరియాలో కనుక యాక్సిడెంట్ అయితే వెంబడే స్పందించి బేసిక్ ఫస్ట్ ఎయిడ్ అందించాలన్న ఉద్దేశంతో ఈ శిక్షణ ఇస్తున్నాం. దానివల్ల కొంత మరణాల సంఖ్య కొంత తగ్గిందని భావిస్తున్నాను. అయితే రోడ్డు ప్రమాదాల మీద ప్రజల్లో సీరియస్నెస్ ఉండటం లేదు. చనిపోయిన వారిలో 70% మంది 2 వీలర్స్ నడిపే వాళ్ళు కానీ, పాదచారులు కానీ ఉన్నారు. పెడెస్ట్రియన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద రోడ్ అన్న నానుడి ఉంది. కానీ ఇది ఎవరికి తెలియదు. తెలిసినా ఏమాత్రం కూడా పట్టించుకోరు. ఇప్పుడు పరిస్థితి పెడెస్ట్రియన్కు రోడ్డు మీద లాస్ట్ ప్రాముఖ్యం ఇస్తున్నారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది 20, 30, 40 ఇయర్స్ వయసులో ఉన్న వాళ్ళు, అంటే ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వారి మరణం కేవలం వాళ్ళ కుటుంబానికే మాత్రమే కాదు, దేశాభివృద్ధికి కూడా నష్టం కలిగిస్తుంది. అందుకే ఈ ఉద్యమం సమాజం కోసమే, ప్రతి కుటుంబ భద్రత కోసం అన్న భావన ప్రతి ఒక్కరిలో కలగాలి. ఈ లక్ష్యం సాధించాలంటే సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వివరించాలి. 24/7 MBK న్యూస్ చూస్తూనే ఉండండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో న్యూస్